ఏంద్రా ఇదే దేవుడు ఆఫర్ ఇచ్చినట్టున్నాడ్రా నాకు. మా నాన్న నా కోసం దోశ పోసాడ్రా బాబోయ్. మీరు అనుకున్నట్టు కాదు. అసలు విషయం ఏంటంటే మా నాన్న కరువు పనికి వెళ్ళి అప్పుడే వచ్చాడు. నేను దోశలు పోసుకుంటున్నాను. బయట కొరియర్ వాళ్ళు వచ్చారు. ఇంకా గ్యాస్ సిమ్ లో పెట్టేసి నేను బయటికి వెళ్ళాను అనమాట. ఇంకా అది ఎక్కడ మాడిపోయిద్దో అని చెప్పేసి మా నాన్న దోశలు పోసాడు. ఆల్రెడీ ఉన్న దోశ తిరగ తిప్పేస్తే ఆపేస్తే అయిపోయేది. కానీ మా నాన్న ఇంకో దోశ ఎక్స్ట్రా పోసాడు. అది ఆ దోశ నేనే తిన్నా. కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇంతకు ముందు అనుకో మామూలుగా అయితే మాడిపోదామయ్యా గ్యాస్ ఆపకుండా పోయినవో అనేవాడు గట్టిగా. ఇప్పుడేమో అనకపోగా ఒక దోశ ఎక్స్ట్రా పోసాడు. మరి గ్రేటే కదా, ఆఫర్ ఇచ్చినట్టే కదా నాకు దేవుడు. నేను ఈ మధ్య కూరల్లో కొబ్బరి పొడి వేస్తుంటే కొబ్బరి కారం మీరు ఎలా చేస్తారో చూపిందని అన్నారు కదా, సో చూపిస్తున్నా. ఈ వీడియో చూసిన తర్వాత మీరేమో కానీ మా ఫ్రెండ్స్ ఉన్నారు కీర్తి కామేశ్వరి, వాళ్ళిద్దరు వస్తారు కామెంట్ల కోసే అని. సరే కారం వేయడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఈ చెన్నులపాయలు అలవడము కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కొడమే పెద్ద టాస్క్ అనమాట. చెన్నులపాయలు తొక్కు ఈజీగా వచ్చింది అని చెప్పి అదేదో వీడియోలో కనపడింది, దాన్ని తీసుకున్నా. బట్ అది వర్క్ అవ్వట్లే నాకు. సరే ఇంకా వ్యవహారం పక్కన పెడితే ఫస్ట్ మంచి మిరపకాయలతో అలా తీసి మిక్సీ పట్టుకోండి మెత్తగా. ఇప్పుడు ఆ మిక్సీ పట్టిన దాంట్లోనే కొబ్బరి ముక్కలు ఆల్రెడీ కట్ చేసుకుని ఉంటాయి కదా, దాన్ని కూడా వేసేసి ఆ తర్వాత కారంకి సరిపడా ఉప్పు కూడా వేయండి. ఆ కొబ్బరిని ఇప్పుడు 80% గ్రైండ్ చేయండి. ఆల్రెడీ మనం తొక్కంతా తీసిన వెల్లిపాయలు ఉన్నాయి కదా, ఆ చెన్నులపాయలని మిక్సీలో వేసేసి ఇప్పుడు 20%ని బాగా మెత్తగా గ్రైండ్ చేయండి. నేనైతే నార్మల్గానే 90% మెత్తగా చేస్తాను. మనకు కొబ్బరి పొడి చాలా ఈజీగా రెడీ అయిపోయింది. చెన్నులపాయ వేసాం కాబట్టి స్మెల్ కూడా బాగా వచ్చింది. మా ఊర్లో వాళ్ళకి కొబ్బరి కారం లేకపోతే అసలు రోజు గడవదు. ఏ ఫ్రైలోకైనా ఈ కారం వేయాల్సిందే. ఇంట్లో ఏ కూర లేకపోయినా కొబ్బరి కారం అన్నంలో వేసుకొని తినేస్తాం.